యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 12వ వచనం. వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన మాసమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. నూతన మాసములో మొదటి ఆదివారాన్న మీ సన్నిధిలో మేము ఉండటానికి కృపను చూపించారు. స్తోత్రాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకను ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని తోడుకొని రండి. మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం, సహాయము చెయ్యండి. రాజా, వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. అల్పుణ్ణి నన్ను మరుగు చెయ్యండి, మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. హోషేయ ప్రవక్త ఇశ్రాయేలీల పట్ల ఒక గొప్ప ప్రవచనాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఏ రీతిగా అయితే దేవునికి వ్యతిరేకంగా వారి స్వంత ఆలోచనల్లో నడుస్తూ ఆ రీతిగా అన్యులతో కలిసిపోయి వెళ్ళిపోయారో, ఆ సందర్భంలో వారి పట్ల వచ్చిన ప్రవచనం ఏంటంటే 12వ వచనంలో వారు వెళ్ళగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? 11వ వచనంలో గమనించండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను. వారు ఏం చేస్తున్నారు? ఎఫ్రాయిముల జనాంగమంతా వారు ఐగుప్తులను పిలుచుకొందురు, అష్షూరీయుల యొద్దకు పోవుదురు. వారు ఆ రీతిగా పోయినప్పుడు ఏం జరుగుతుంది? వారి పైన దేవుడు వల వేస్తున్నాడు. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని దేవుడు పడగొడుతూ ఉన్నాడు. గమనించండి. ఇక్కడ పడగొట్టబడటం అనేది రెండు రీతులుగా మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు అవిధేయతలో దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు వారిని పడగొట్టిన దేవుడే, ఇశ్రాయేలీలకు ఆటంకంగా ఉన్నప్పుడు అన్యులను కూడా పడగొట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఇశ్రాయేలీలకు ఐగుప్తీయులు ఒకానొక పరిస్థితుల్లో చాలా ఆటంకంగా మారిపోయారు. వారు విస్తరించబడటానికి, వారు అభివృద్ధి చెందటానికి, వారు ఆశీర్వదించబడటానికి ఐగుప్తీయులు వారికి ఆటంకంగా ఉండిపోయారు. ఆ సందర్భంలో దేవుడే వారికి ముందుగా నడిచాడు. అన్యులైన ఐగుప్తీయులను దేవుడే పడగొట్టాడు. ఇశ్రాయేలీలకు జరిగింది ఇదే. ఆటంకాలన్నిటినీ, అడ్డుగోడలన్నిటినీ దేవుడు పడగొట్టేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అటువంటి అడ్డుగోడలను భౌతికంగా ఎదుర్కొంటే, ఈ రోజున ఆశీర్వదింపబడకుండా ఆత్మీయంగా మనం ఎదుర్కొంటున్న అడ్డుగోడలు చాలా ఉంటున్నాయి. అది దేవునికి వ్యతిరేకమైన విధానాలు కావచ్చు, దేవునికి ఆయాసకరమైన మార్గాలు కావచ్చు, దేవుని చిత్తములో లేని పనులు కావచ్చు. ఇవన్నీ మనల్ని ఆశీర్వాద పదంలోనికి నడిపించకుండా అడ్డుకుంటూ ఉన్నాయి. ఆ రోజున ఇశ్రాయేలీలు విస్తరించబడకుండా అనేకులు కూడా అడ్డుకున్నారు. ముఖ్యంగా ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను అడ్డుకున్నారు.
మొట్టమొదటిగా ఇశ్రాయేలీల ప్రయాణంలో మనం చూడగలిగితే ఫరో వారిని ఎంతగా ఆటంకపరిచాడంటే 5వ అధ్యాయము నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడగలిగితే ఫరో ఏమంటున్నాడు, నేను అతని మాట విని, ఏది మోషే మాట విని ఇశ్రాయేలీలను పోనివ్వటానికి యెహోవా ఎవడు. గమనించండి ఫరో ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడో. మా దేవుడు మమ్మల్ని పోనివ్వమన్నాడండి, మేము అరణ్యంలోకి వెళ్ళి ఆయనను ఆరాధించుకొని వస్తాం అని మోషే ఫరోని బతిమలాడుకుంటున్న కొలది ఫరో మనస్సు, ఫరో హృదయం ఏమైపోయింది, కఠినమైపోయి ఏమంటున్నాడు, యెహోవా ఎవడు, నువ్వు పంపమంటే నేను పంపాలా. గమనించండి, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను. ఇటువంటి ఆటంకము ఇశ్రాయేలీలకు ఎదురయ్యింది. ఆ సందర్భంలోనే మనం గమనించగలిగితే ఆ రీతిగా అహంకారముతో గర్వముతో మాట్లాడిన ఫరో మెడలు వంచి ఇశ్రాయేలీలను దేవుడు బయటికి విడిపించాడు. హల్లెలూయా. 9 తెగుళ్ళు వారి మీదకు వచ్చినా సరే ఫరో మనస్సు ఇంకా కఠినమైపోయిందే కానీ ఏమాత్రం కూడా మెత్తబడి వీళ్ళని పంపించటానికి ఇష్టపడలేదు. ఇక 10వ తెగులు అదేంటంటే వారి ఐగుప్తీయుల తొలిచూలు హతమైపోవటం, ఐగుప్తీయుల కుటుంబంలో మొదటి సంతానము చనిపోవటం. ఇక్కడ గమనించండి, మరి ఆ తెగులు ఇశ్రాయేలీల మీదకు కూడా, సంహార దూత ఇశ్రాయేలీల మీదకు కూడా వచ్చింది కదా. అంటే ఇశ్రాయేలీని ఏమీ చెయ్యకుండా వారు ద్వారబంధాలకు ఏం రాసుకున్నారు, గొర్రె పిల్ల రక్తాన్ని రాసుకున్నారు. హల్లెలూయా. ఆ రీతిగా గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొర్రె పిల్ల రక్తము వారిని కాపాడింది. ఐగుప్తీయుల తొలి సంతానం మొత్తము కూడా చనిపోయారు. అప్పుడు ఫరో లోబడ్డాడు. గమనించండి, అంటే గొర్రె పిల్ల రక్తానికి ఫరో లోబడ్డాడు. అందుకే మనకు ఆశ్రయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తమే. హల్లెలూయా. ఇటువంటి అడ్డుగోడలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. అప్పుడు మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి మాత్రమే, మనుషుల్ని కాదు. మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి మాత్రమే. ఆ గొర్రెపిల్ల రక్తము ఏదో కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము. ఆయన సిలువలో కార్చిన విలువైన రక్తం, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. ఆ రక్తమే విరోధి అయిన అపవాది పడగొట్టబడటానికి ఒక మహా ఆయుధం అయిపోయింది. ఎవరి అపవాది అంటే ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎక్కడ కూడా 9 తెగుళ్ళు వచ్చినప్పుడు కూడా లొంగిపోలేదు, కానీ ఆఖరి తెగులు దగ్గర లొంగిపోయాడు. కారణం ఏంటంటే గొర్రె పిల్ల రక్తము. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే మనకి కూడా ఆటంకాలు ఎదురైనప్పుడు మనం చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి అప్పగించుకోవాలి, ఆయన దగ్గర మనము అప్పచెప్పుకోవాలి. అప్పుడు ప్రతి సమస్య నుంచి ఆయన విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రతి ఆటంకాన్ని కూడా ఆయన తొలగించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఫరో అప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం మొత్తానికి కూడా చాలా శక్తివంతమైన రాజు. ఆ రీతిగా అటువంటి రాజును సైతం లోపరుచుకోగలిగింది యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము మాత్రమే. హల్లెలూయా. మరొక ఆటంకం కూడా వీరికి ఎదురయ్యింది. సరే, ఫరో పంపించేశాడు బయటికి, వారందరూ కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ 14వ అధ్యాయంలో మనం గమనించగలిగితే వారికి ఎదురైన 2వ ఆటంకం ఏంటంటే ఎర్ర సముద్రము. గమనించండి, వెనకేమో ఫరో సైన్యము తరుముతూ ఉంది, మరి ఎదురుగానేమో ఎర్ర సముద్రం ఉంది. ఆ రీతిగా ఎటు తప్పించుకోలేని పరిస్థితి. దేవుడు అంటున్నాడు, సముద్రం వైపు నీ కర్ర చాపు అంటున్నాడు. గమనించండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 16వ వచనంలో చూడగలిగితే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచి
పోవుదురు. గమనించండి, ఆ కర్ర ఏదో కాదు, దేవుని యొక్క వాక్యమే. మనం సమస్యల్లో ఉన్నామా, మనం ఇబ్బందుల్లో ఉన్నామా, శోధనలో ఉన్నామా, దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాలి. విడ్డూరంగా ఉంది కాదు, అప్పుడేగా మనకి ప్రార్థన నడవంది, వాక్యం మీదకి దృష్టి వెళ్ళనది ఆ సమయంలోనేగా. కరెక్టే, కాదనలేం. కానీ గమనించండి, అపవాది మనల్ని సమస్యల్లోకి నెట్టేసి దేవుని వాక్యం మీదకి మన దృష్టి వెళ్ళకుండా చేస్తాడు. ఎందుకనంటే ముఖ్యంగా 3 పుస్తకాలు చదవటం అపవాదికి ఇష్టం ఉండదు. అదేంటంటే మొదటిది ఆదికాండం. ఎందుకనంటే ది ఫాల్ ఆఫ్ సాటన్, అపవాది అనగా సాతాను వాడు పడగొట్టబడటం అనేది, పడిపోవటం అనేది మనం అక్కడ చూస్తాం కదా. అందుకని సర్పాన్ని దేవుడు ఏ రీతిగా శపించాడు, నీ బ్రతుకు దినాలన్నీ కూడా నువ్వు పొట్ట మీదే పాకుతావు. వాడి పతనం అక్కడ ఉంటుంది. కాబట్టి అది ఒకటి చదవనివ్వడు. రెండవది పరమగీతాల గ్రంథం ఒకటి చదవనివ్వడు. ఏమంటాడంటే, అబ్బో ఇదేదో కాస్త కావ్య రూపంలో ఉంది, ఇదేదో విచిత్రంగా ఉంది, ఇది ఎందుకులే, మనకెందుకులే, ఇటువంటిది బైబిల్లో ఎందుకు పెట్టారు అనే భావన మనలో కలిగిస్తూ ఉంటాడు. వాస్తవానికి వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వధువైన సంఘాన్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో తెలియచెప్పే పుస్తకం అది ఒక్కటే. అందుకనే సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్న విధానం సంఘానికి తెలియకూడదు. అందుకని అది ఒకటి చదవనివ్వడు. గమనించండి. ఇంకోటి ప్రకటన గ్రంథం అస్సలు చదవనివ్వడు. అమ్మో రాబోయేది తలుసుకుంటే భయం వేస్తుంది, ఎందుకు ఈ చదివి మనం భయపడటం అని అదొకటి చదవనివ్వడు. ఎందుకని? వాడు బంధించబడటం అక్కడ ఉంటుంది. వాడి పతనం ప్రారంభంలో ఉంది. ఆ రీతిగా వాడు బంధించబడటం అనేది 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథంలో ఉంది. అందుకని అది కూడా చదవనివ్వడు. వాస్తవానికి మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువ ఆదరణ మనం పొందుకుంటాం. హల్లెలూయా. వీరు కూడా వెనక ఫరో ఉన్నాడు, ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది. ఎక్కడైనా తప్పించుకోగలరా? తప్పించుకునే పరిస్థితి కాదు. అటువంటి సందర్భంలో దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చెయ్యెత్తు, నీ కర్ర చాపు, ఆ నీటి మీద నువ్వు ఉంచగానే ఆ నీళ్ళు ఏమైపోతాయి? ఎర్ర సముద్రం కాస్త పాయలైపోతాయి. ఆరిన నేలలో వీరందరూ కూడా నడిచిపోతారు. హల్లెలూయా. అందుకని గమనించండి, వాక్యం చదువుతున్నప్పుడల్లా వాడుకగా కాకుండా ఒక నిరీక్షణతో మనం చదవాలి, ధైర్యంతో మనం చదవాలి, విశ్వాసంతో మనం చదవాలి. ఎందుకనంటే దేవుని వాక్యం అంతా కూడా వాగ్దానాలే. ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. అందుకని 14వ అధ్యాయంలోనే 14వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఒక వాగ్దానం మనం చూస్తున్నాం కదా. యెహోవా మీ పక్షాన ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తాడు, మీరు ఊరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. గమనించండి, ఆ రీతిగా ఆ 13వ వచనంలో మరొక వాగ్దానం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇక మీదట మీరు చూడరు వాళ్ళని. ఎంత గొప్ప వాగ్దానం అండి. మనకు అనిపిస్తే ఇవే పెద్ద సమస్యలుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అటువంటి సమస్య మన జీవితంలో ఇక ఎన్నడూ మనం చూడమంట. ఎప్పుడు పొందుకుంటాం ఇటువంటివి అంటే, మనం వాక్యంలో నమ్మిక ఉంచినప్పుడు, ఆ వాక్యం అనే వాగ్దానాన్ని మనం తీసుకున్నప్పుడు, వాటిని విశ్వాసంతో గ్రహించి నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు వీటన్నిటిని మన జీవితంలో పొందుకుంటాం. అందుకని 16వ వచనంలో మనం చూడగలిగితే, చెయ్యి చాపు, దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు? ఆరిన నేల మీద నడిచిపోతారు. అందుకనే గమనించండి, ఆ రీతిగా మనము ఆటంకాలు ఎదురైనప్పుడు గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాలి. రెండవది దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. ఆ వాగ్దానాలను బట్టి ప్రార్థన చేసినప్పుడు పాతాళం కూడా అదిరిపోవలసిందే. హల్లెలూయా. గమనించండి, భీకర పోరాటాలలో మనకి ఏంటి ఆదరణ అంటే కేవలము దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. హల్లెలూయా. గమనించండి, అనారోగ్యమా, ఆర్థిక సమస్యల, కుటుంబ సమస్యల, వీటన్నిటికీ సమాధానం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించటమే. హల్లెలూయా. ఆ రీతిగా ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మనం జయాన్ని పొందుకుంటాం.
ఆ రోజున చూసిన ఐగుప్తీయులను, ఫరో సైన్యాన్ని ఇంకా ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలు చూడలేదు. ఎందుకంటే దేవుడు వారికి వాగ్దానము చేశాడు. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథమే వాగ్దానాల పుస్తకం. గమనించండి, అన్ని ప్రామిసెస్. దేవుడు మనకి ప్రామిస్ చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు, ఆ రీతిగా నేను చేస్తాను అని. మనం ఎందుకు విశ్వసించలేకపోతున్నాం? గమనించండి, ఆయన చేస్తానంటే చేస్తాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన అబద్ధం ఆడటానికి మనిషి కాదు, ఆయన దేవుడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, వారికి ఆటంకం ఎదురైంది ఫరో రూపంలో. గొర్రెపిల్ల రక్తము ద్వారా దాన్ని జయించారు. వారికి ఆటంకం ఎదురైంది ఎర్ర సముద్రం రూపంలో. దేవుని వాక్యము ద్వారా వారు జయించారు. మరొక ఆటంకం కూడా వారికి ఎదురైంది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో గమనించండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో, కోతకాలమందు మంతయు యోర్దాను నది గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందస్సమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. గమనించండి, ఆ తర్వాత ఏం జరిగింది? 15వ వచనంలో, అప్పుడు మందస్సమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందస్సమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా. గమనించండి, వారికి ఫరో అనబడిన ఆటంకం ఎదురైంది. గొర్రెపిల్ల రక్తము ద్వారా దాన్ని జయించారు. ఎర్ర సముద్రం అనే ఆటంకం ఎదురైంది. వాక్యము ద్వారా దాన్ని జయించారు. ఇప్పుడు యోర్దాను అనే ఆటంకం వారికి ఎదురవుతూ ఉంది. గమనించండి, నింద, అవమానాలు ఇటువంటి అన్నీ కూడా యోర్దానుతో పోల్చబడి ఉన్నాయి. యెహోషువ దేవుడు ఏం చెప్పాడంటే, యెహోషువకు మందసం మోసే యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను తాకగానే ఎగువ నుంచి పారే నీళ్ళన్నీ కూడా ఆగిపోతాయని. అంటే గమనించండి, ఒకవేళ నీ జీవితంలో గడ్డు సమస్యలు ఉన్నాయా? దైవాభిషేకము పొందిన సేవకులు, ఆత్మావేశము కలిగిన సేవకులు, వారి పాదాలు ఎప్పుడైతే మన గృహంలో నిలవబడతాయో అప్పుడు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మనము విడుదలను పొందుకుంటాం. హల్లెలూయా. ఆ రీతిగా చూడగలిగితే వీరికి యోర్దాను ఎదురైంది ఒక ఆటంకంగా. యాజకుల పాదాలు ఎప్పుడైతే యోర్దానును తాకాయో యోర్దాను నీటి ప్రవాహం అంతా కూడా ఆగిపోయింది. అంటే వారు యోర్దానును దాటడానికి ఉన్న ఆటంకము ఆగిపోయింది. గమనించండి. అందుకని ఆ రీతిగా మనము దేవుని సేవకుల సహాయాన్ని, సహవాసాన్ని కోరుకోవాలి. అంత మాత్రమే కాదు, వీరికి మరొక ఆటంకం కూడా ఎదురయ్యింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములోనే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనము, ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలకి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. గమనించండి, కనీసం ఇశ్రాయేలీయులు లోపలికి వెళ్ళటానికి కూడా లేదు ఇప్పుడు. అందుకని యెరికో కోట గోడలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఇది కూడా ఒక ఆటంకం ఇశ్రాయేలీయులకి. వారి ప్రయాణం అంతటిలో ఇది ఒక ఆటంకం. యెరికో అంటేనే శాపానికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, శాపానికి కారణం ఏంటంటే పాపము. శాపానికి కారణము పాపము. దీన్ని పడగొట్టడానికే యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి జీవితాల్లోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన సూచించిన మార్గం ఏంటంటే ఈ శాపాన్ని పడగొట్టడానికి స్తుతించటమే ఆయన మనకు చూపించిన మార్గము. 6వ అధ్యాయము 20వ వచనంలోనే మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలిగితే, యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు
ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. గమనించండి, ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారమంతా కూడా కూలిపోయింది. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. గమనించండి, ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఎన్ని ఆటంకాలు. వ్యక్తిగతంగా మన జీవితాల్లో కూడా ఆటంకాలు ఉంటాయి. వాటిని మనం యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తానికి అప్పగించుకోవాలి. ఆయన వాక్యానికి లోబడినప్పుడు మనం జయం పొందుకుంటాం. సేవకుని ప్రార్థనా సహాయము ద్వారా మనం జయం పొందుకుంటాం. అలాగే స్తుతించటం ద్వారా మనము జయాన్ని పొందుకుంటాం. ఎరుకో కోట గోడలు కూలిని అంటే అక్కడ వీళ్ళు యుద్ధం చేయలేదు, వీళ్ళు దొమ్మి చేయలేదు, పడగొట్టడానికి ఏ ప్రయత్నాలు చేయలేదు. వీళ్ళు చేసిందల్లా ఒకటే, ప్రభువుని స్తుతించారంతే. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా స్తుతి వారి పరిస్థితిని మార్చేసింది. హల్లెలూయా. అందుకే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, వారు ఆర్భాటంతో స్తుతించినప్పుడు ఆ కోట గోడలన్నీ కూడా కూలిపోయాయి. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఫరో అనబడిన సాతానుని, దేవుని వాక్యం అనే కర్ర ద్వారా ఎర్ర సముద్రాన్ని అంటే సమస్యలని, మరి దైవాభిషేకం కలిగిన సేవకుల ద్వారా నింద అవమానాలు అనబడిన యోర్ధానుని, మరి స్తుతుల ద్వారా శాపమనబడే ఎరుకో గోడలను మనం కోల్చాలి అంటే ఖచ్చితంగా దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలి. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. మా జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, సాతాను శోధనలు ఉన్నప్పటికీ తండ్రి, గొర్రెపిల్ల రక్తానికి మమ్మల్ని అప్పజెప్పుకునే కృపనివ్వండి అయ్యా. మీ వాక్యానికి లోబడే కృపనివ్వండి అయ్యా. స్తుతించి సమస్యల మీద జయం పొందుకునే అభిషేకాన్ని ఇవ్వండి అయ్యా. సేవకుల ప్రార్థనా సహాయాన్ని పొంది మేము సమస్యలని అవమానాలని జయించే కృపనివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుతూ ఉండగా మన హృదయపూర్వకమైన కానుకలను సమర్పిద్దాం. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు,